హలో అండి. వెల్కమ్ టు సుప్రియ ఛానల్. ఎప్పుడు దోస, ఇడ్లీ, ఉప్మా ఇవేనా? ఇవి తిని బోర్ కొడుతుందా? అయితే ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. అటుకుల ఉప్మా అంటారండి. పోహా రెసిపీ, కంద పోహా అని కూడా అంటారు. టమ్మీ లైట్‌గా, టైమ్ సేవ్ అవుతుంది. వేడి వేడిగా చాలా బావుంటుంది. నచ్చితే లైక్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అటుకులు తీసుకోండి. నేను తీసుకున్న అటుకులు థిక్‌వి మందపాటి అటుకులనమాట. అలా వాటర్ పోసుకొని పక్కన పెట్టండి. ఏమైనా వాటర్ ఉంటే మొత్తం వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతాయి. అండ్ కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, గుప్పెడు పల్లీలు వేసుకోండి. గుప్పెడు పల్లీలు ఇలా వేయించాలండి. నేను తీసుకున్న అటుకులకి నాకు గుప్పెడు పల్లీలైతే సరిపోతాయి. చూడండి ఇలా ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. అండ్ సేమ్ కడాయిలో హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ చిటికెడు ఇంగువ, 1 మీడియం సైజ్ ఆనియన్, 2 రెమ్మల కరివేపాకు, 6 పచ్చిమిర్చి తీసుకున్నానండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి మరీ గ్రీన్‌వి కాదండి. ఎందుకంటే అవి కారం ఉంటాయి కొంచెం. సో, నేను తీసుకున్నవి ఈ పచ్చిమిర్చి. ఒక పొటాటో తీసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నానండి. దట్ టూ మీడియం సైజ్ పొటాటో. అండ్ తగినంత సాల్ట్ వేసి ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నానండి. హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. చూడండి ఇలా మొత్తం కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. పొటాటో సాఫ్ట్ అయ్యే వరకు. నాకిక్కడ పొటాటో సాఫ్ట్ అవ్వగానే నేను ఏదైతే అటుకులు పక్కన పెట్టానో, ఆ అటుకులు వేసి మంచిగా మొత్తం కలపాలండి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం కలుపుకోవాలి మంచిగా. ఇక్కడ ఏవైతే మనం పల్లీలు తీసుకున్నామో, పక్కన పెట్టుకున్నామో, ఆ పల్లీలను వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. గ్యాస్ ఆఫ్ చేశాక ఇక్కడ హాఫ్ నిమ్మ చెక్క నేను ఇలా ఇందులో చూడండి ఇలా పిండేసి కలిపాను. ఇంకొక 1 మినిట్ అలా వదిలేసి పక్కన పెట్టానండి. చూడండి ఎంత బావుందో కదా!